ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథి అయిన మన ప్రియతమ నాయకుడు కోట్లాది మంది తెలుగు ప్రజల గుండెల్లో కలకాలం నిలబడటానికి వారికి మంచి చేయడానికి ఆర్ఎన్ఎస్లో కష్టపడుతున్న మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. విలేకరుల సోదరులకు కూడా. మహాభారతంలో దుష్ట దుర్యోధనుడికి మన వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడికి చాలా దగ్గర సారూప్యం ఉందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. నేను ఆనాడు మాయా జోదంలో ఏ విధంగా అయితే పాండవులను ఓడించి కుర్చీ చేజిక్కించుకున్నాడో 2014 ఎన్నికల్లో కూడా అదే విధంగా మాయ మాటలు చెప్పి కుట్రలు చేసి మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారం చేజిక్కించుకున్న విషయం అందరికీ కూడా తెలుసు. అధికారం చేజిక్కించుకున్న ఈ 3 సంవత్సరాల్లో ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి రాష్ట్ర అభివృద్ధి, రాజధాని అభివృద్ధి, సింగపూర్ రాబందులకు, తెలుగుదేశం పార్టీ రాబందులకు అప్పచెప్పి కేవలం ఈ ప్రతిపక్షాన్ని ఏ విధంగా అణగదొక్కాలి అని చెప్పేసి ఒక దురుద్దేశపూరితమైన ఆలోచన చేస్తున్నాడని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. నేను ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 17 మందిని పొట్టన పెట్టుకుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ సవనిగా మనం చేస్తా ఉన్నా. నేను 17 మందిని పొట్టన పెట్టుకుంటమే కాకుండా దాదాపు కొన్ని వందల మంది మీద భౌతికంగా దాడులు చేసి గాయపరిచిన విషయాన్ని కూడా మీ అందరికి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. నేను ఆయన ప్రజలకి మేలు చేసి, ప్రజలకు సేవ చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని ఆలోచన చేయటల్లా, ప్రజల మనసుల్లో స్థానం సాధించి మెరుగైన సుపరిపాలన అందించి చేయాలని అనుకుంటున్నా కేవలం డబ్బుతో, కండబలంతో, అధికార మదంతో ప్రతిపక్షాన్ని మరి అణగదొక్కి మళ్ళీ అధికారంలోకి వస్తున్నాడని చెప్పేసి, రావాలని చెప్పేసి కలలు కంటున్నాడని చెప్పేసి మీ అందరికీ సవనిగా మనం చేస్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరు ఈ 3 సంవత్సరాల్లో కేవలం ప్రతిపక్షాల మీద విమర్శలు చేయటం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయటం కానీ ఈ 3 సంవత్సరాల్లో సాధించింది ఏమన్నా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. నేను నువ్వు అధికారంలోకి వచ్చిన రోజునే అధికారుల్ని పిలిచి ఈ రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేయాలి, ఈ రాష్ట్రంలోని రాజ్యాంగానికి ఏ విధంగా మేలు చేయాలి, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి, నిరుద్యోగులకి ఏ విధంగా మేలు చేయాలనే ఆలోచన కాకుండా కేవలం మరి ఏ విధంగా ప్రతిపక్షాన్ని అణగదొక్కాలి, లేకపోతే ఏ విధంగా కోట్లు సంపాదించి దోపిడీ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. నేను మరి కర్నూలు జిల్లాలో నారాయణ రెడ్డి గారిని హతమార్చారు. అదేవిధంగా అనేక జిల్లాల్లో గోవిందపల్లి గ్రామం, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇందూరు ప్రభాకర్ రెడ్డి గారిని, వేంపల్లి మండల ఉపాధ్యక్షుడు గజ్జల రామరెడ్డి గారిని, ఈ విధంగా మరి కుమారుడు గుంటూరు జిల్లాలో సాంబయ్య గారిని, ఈ విధంగా అనేక మందిని హతమార్చి తెలుగుదేశం పరిపాలనని ఏదో బలోపేతం చేసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ పని చేసినా కూడా ఎవరన్నా డీలర్ ఉంటే డీలర్షిప్లు క్యాన్సిల్ చేస్తా ఉన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న తగాదాలుంటే వాళ్ళ మీద పెద్ద మరి కేసులు పెట్టి వాళ్ళు వేధించే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎవరైనా ప్రభుత్వంతో సంబంధం ఉన్నా ఏదైనా పనులు చేసుకుంటా ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఏ చంద్రబాబు, మీ మీద ఇంతకింతకి కసి తీర్చుకుంటాం, తప్పకుండా తీర్చుకుంటామని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. మేము కసి తీర్చుకుంటామంటే, జగన్మోహన్ రెడ్డి కసి తీర్చుకుంటామంటే నీలాగా హత్యలు చేసి కాదు, రాష్ట్రంలో పేద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించి ఇంటింటికి సంక్షేమ కార్యక్రమాల్ని వరదలా ప్రవహింపజేసి నీ మీద కసి తీర్చుకుంటాం. చంద్రబాబు నాయుడు,
నీ మీద తప్పకుండా కసి తీర్చుకుంటాం. మేమేమి వేధించి కాదు, మేము సుపరిపాలన రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చూపించి నీ మీద కసి తీర్చుకుంటామని చెప్పేసి మనం చేస్తాను నేను. అంతేకాదు మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. అయిన తర్వాత మన కార్యకర్తలందరికీ కూడా అండగా ఉండి వాళ్ళు పడ్డ కష్టాలన్నిటికీ కూడా ఉపశమనం కలిగించే విధంగా పరిపాలన చేస్తారని చెప్పేసి కూడా మీ అందరికీ సవినీయంగా మనం చేస్తా ఉన్నా నేను. మరి అంతేకాదు ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఇసుక, మట్టి, దొరికిన చెత్తంతా కూడా అమ్ముకుని జేబులు నింపుకునే దౌర్భాగ్య పరిస్థితికి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం దిగజారిందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఉచిత ఇసుక ఇస్తున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా ఉచిత ఇసుక ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ప్రభుత్వం పేదవాళ్ళకి గృహ నిర్మాణం చేస్తా ఉంటే వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఉచితంగా ఇసుక ఇచ్చాం. కానీ వీళ్ళలాగా వేల కోట్ల రూపాయలు దోచుకుంటానికి లేకపోతే కాంట్రాక్టర్లకి, పెట్టుబడిదారులకి ఉచితంగా ఇసుక ఇచ్చే కార్యక్రమం చేయలేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నిన్ననే ఈనాడు పత్రికలో పడింది. ఈ 2017 సంవత్సరంలో లారీ ఇసుక 25,000 రూపాయలకి అమ్మారు. ఒకవేళ ఉదాహరణకి 9,000 రూపాయలు కిరాయి ఉన్నా మిగతా 17,000 రూపాయలు ఎక్కడికి పోయింది? కొన్ని లక్షల లారీల ఇసుక అమ్ముతున్నారు ఈ రాష్ట్రంలో. కొన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయిందో చంద్రబాబు నాయుడు గారు లెక్క చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అంతేకాదు మట్టి ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటా ఉన్నారు. ఈ విధంగా పూర్తిగా అవినీతితో ఎంత సిగ్గు చేయడంటే ఏ ప్రజాదరణ కలిగిన నాయకుడు కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా బహిర్గతంగా చెప్పడు నేను 5,000 రూపాయలు ఓటుకి ఇస్తానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి. అంటే ఎంత దోచుకున్నాడో ఈ 3 సంవత్సరాలు ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. దాదాపు 15,000 కోట్లు, సుమారు 3 కోట్ల ఓట్లుంటే 5,000 రూపాయలకి ఏడికి 15,000 కోట్ల రూపాయలు నువ్వు ఓటుకి డబ్బులు ఇస్తావంటే నువ్వు ఏ విధంగా దోపిడీ చేసావో ఒక్కసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నీకు నిజంగా సిగ్గు, నీతి ఉంటే నంద్యాల ఎన్నికల్లో సాక్షాత్తు ఈసీ కమిషనర్ని అక్కడ ఆయన పర్యవేక్షణలో ఎన్నిక పెట్టి నీ దమ్ము, నీ సత్తా ఏంటో చూపించమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నంద్యాలలో ప్రజలు అవకాశం వస్తే నిన్ను కాల రాసేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. ఈ చంద్రబాబు నాయుడు గారికి నీతి కానీ నియమాలు కానీ ఎటువంటివి ఉండవు. వాళ్ళ శాసనసభ్యుల్ని తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటే అక్కడికి వెళ్ళి చెప్పాడు మన చంద్రశేఖర్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు, మా శాసనసభ్యుల్ని తీసుకున్నాడని చెప్పేసి అక్కడ నానాయాగి చేశాడు. దమ్ముంటే మీ శాసనసభ్యుడిని రాజీనామా చేపించి, తెలుగుదేశం నుంచి వచ్చిన శాసనసభ్యుడిని రాజీనామా చేపించి మళ్ళీ ఎన్నికలు నిలబెట్టమన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎవరికి మరి ఎటువంటి వ్యభిచారం చేస్తున్నాడో ఒక్కసారి ప్రజలకు తెలియచేయాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. అంతేకాదు మరి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షాన్ని అణగదొక్కాలని చూస్తా ఉంది. ఈ ప్రతిపక్షం ఏదో ఒక కొంతమంది వ్యక్తుల సమూహం కాదు సుమా. ఈ ప్రతిపక్షం ప్రజల మనస్సుల్లో నుంచి పుట్టిన ప్రతిపక్షం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ ప్రతిపక్షాన్ని అణగదొక్కడానికి నీ బాబు తరం కాదు కదా, నిన్ను పుట్టించిన జేజమ్మ తరం కూడా కాదని చెప్పేసి మనం చేస్తూ రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం అని చెప్పేసి మీదకి మనం చేస్తూ సెలవు తీసుకుంటాను. మరి కృష్ణా జిల్లా ప్లీనరీ సమావేశంలో కృష్ణా జిల్లాకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలందరం కలిసి కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిది ఒక పులిచింతల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకి 1996లో శాంక్షన్స్ వస్తే చంద్రబాబు నాయుడు ఒక పిరికి పందలాగా ఎవరో కొంతమంది వ్యక్తులు అడ్డుకుంటున్నారని చెప్పేసి 2003 దాకా కూడా దానికి ఒక గంపెడి ఇసుక కానీ కాంక్రీట్ కానీ వేయని పరిస్థితుల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఇది కృష్ణా డెల్టా రైతాంగం యొక్క హక్కు, ఈ పులిచింతలు నిర్మించి తీరుతామని చెప్పేసి మా కృష్ణా డెల్టాకి బహుమానంగా ఇచ్చిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఆ ప్రాజెక్టు పూర్తయినా కూడా కేవలం ఒక 130 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి మరి రిహాబిలిటేషన్ కింద కడితే 45 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి కేవలం దోపిడీ కోసం పట్టిసీమల ప్రాజెక్ట్ ముందుకు కట్టి కొన్ని 100 కోట్ల రూపాయలు 2014 ఎన్నికల ఖర్చులు తీరిపోతాయి కదా అని చెప్పేసి ఆ కార్యక్రమం చేపట్టాడు తప్పితే పులిచింతల ప్రాజెక్టు పూర్తి చేయలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం కృష్ణా జిల్లా తరఫున పులిచింతలకి ఏదైతే కట్టాలో మరి ఎవరికైతే రీహాబిలిటేషన్ కింద తెలంగాణ ప్రభుత్వానికి 130 కోట్ల రూపాయలు సుమారు అది కట్టి
పులిచింతల ద్వారా కృష్ణా డెల్టా రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కృష్ణా డెల్టా దాదాపు 120 సంవత్సరాల ముందు నిర్మించబడ్డ కృష్ణా డెల్టా కాలువ మరి ఇది దాన్ని మోడర్నైజేషన్ చేస్తానని చెప్పేసి 1996 సంవత్సరంలోనే ఒక ప్రాజెక్ట్ని ఆ రోజు ఆలోచన చేయడం జరిగింది. ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు మరి కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ చేస్తే 20 టీఎంసీలు ఆదా అవుతుంది, ఆ 20 టీఎంసీలు కూడా తెలంగాణలో భీమా ప్రాజెక్టు కేటాయిస్తామని చెప్పేసి ఆ రోజు ఆయన ఒప్పుకుంటం జరిగింది. 20 టీఎంసీలో భీమా ప్రాజెక్టు కేటాయించి ఆ ప్రాజెక్టు పూర్తయింది, కానీ ఈ కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ మాత్రం పూర్తి చేసే పరిస్థితి లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎంత సిగ్గు చేయటంటే ఆయన ఈ రైతాంగానికి సంబంధించిన కృష్ణా డెల్టా మోడరేషన్ నిధుల్ని ఆయన ఆఫీస్ని ఆయన ఇరిగేషన్ మంత్రి యొక్క ఆఫీస్ని తీర్చిదిద్దుకోవడానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దాన్ని ఖండిస్తూ వెంటనే మరి చివరి భూములు ఎన్ఎస్ కెనాల్స్ లో చివరి భూములకి కృష్ణా డెల్టాలో చివరి భూములకి నీరందే విధంగా ఈ డెల్టా మోడర్నైజేషన్ మరి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి కొన్ని దశాబ్దాల నుంచి ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా బందరుకు రాగానే వాళ్ళు హామీ ఇచ్చేది మేము బందరు పోర్టు నిర్మాణం చేస్తామని చెప్పేసి, కానీ అది వాస్తవ రూపం దాల్చింది మరి మన ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హయాంలోనే మాత్రమే. ఆ రోజు మరి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దానికి పర్మిషన్ ఇచ్చి కేవలం 5,000 ఎకరాల్లో 5,500 ఎకరాల్లో పోర్టు కడతానంటే ఈ సన్నాసులందరూ కూడా అక్కడ బందర్లో ధర్నా చేసి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం భూమిని తోచేస్తుంది, మేము వస్తే 2,000 ఎకరాల్లో మరి పోర్టు నిర్మిస్తామని చెప్పేసి చెప్పారు. ఈ రోజు దాదాపు 30,000 ఎకరాల్ని ఆ పోర్టు కోసం మరి పేద ప్రజల దగ్గర లాక్కునే కార్యక్రమం చేస్తా ఉంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బందర్ పోర్టుకు వ్యతిరేకం కాదు, బందర్ పోర్టు కావాల్సిందే, దాన్ని తీసుకురావాల్సిందే. కానీ విచక్షణారహితంగా బలవంతంగా భూసేకరణ చేయొద్దు, ప్రాజెక్టుకి ఎంత అవసరమైతే అంతే చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ బందర్ పోర్టు పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఒక చిన్న విషయం, ఈ రోజు వరకు కూడా ఈ 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్షల ఎకరాల రైతుల దగ్గర నుంచి లాక్కున్నాడు బలవంతంగా. కానీ ఆ భూముల్ని సింగపూర్ కంపెనీలకి కొన్ని విద్యా సంస్థలకి ఆయన ఇష్టం వచ్చాడు దారదత్తం చేశాడు. కానీ ఈ రోజు వరకు ఒక్క పేదవాడికి ఒక్క గజం సెంట్ ఇవ్వడం కోసం ఒక్క 100 ఎకరాలు కూడా కేటాయించకపోవడం ఎంత శోచనీయమో మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా కృష్ణా జిల్లాలో మినుము రైతులకి వరి రైతులకి మరి ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిల్ని తీర్చడానికి మాత్రం ఆయనకి మనసు రాదు. ఆయన ఎక్కడైతే ముడుపులు వస్తాయో ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అదే మరి కాంట్రాక్టర్లకి పారిశ్రామికవేత్తలకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ 2,500 కోట్లు మాత్రం ఆయన రాగానే ఇచ్చేశాడు. కానీ ఏదైతే రైతాంగానికి రావాలో మినుము రైతులు మరి వరి రైతులకి దాదాపు 1,400 కోట్లు, దాంట్లో మాత్రం ₹1 చెల్లించలేదు. దాన్ని వెంటనే చెల్లించమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సుబాబుల పంట ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో 800 నుంచి 4,400 రూపాయలకి పెంచేటట్టు చేశాం. ఈ రోజు ఆ సుబాబులు కొనే దిక్కు లేదు. ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం లాగా మరి చేతులుడికి చేస్తులుడికి కూర్చుంది. దానికి కూడా అన్ని పంటలకు కూడా మార్కెట్ గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కృష్ణా జిల్లాలో మరి విజయవాడ నగరంలో కూడా నివాస గృహాల కొరత తీవ్రంగా ఉంది. ఈ ప్రభుత్వం మరి గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తానంది, కానీ ఉట్టి నీటి మూటలైపోయిన ఆ మాటలని కూడా వెంటనే గృహావసరాలు తీర్చడం కోసం వెంటనే కార్యాచరణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజల నివాసాల మధ్య ఉన్న డంపింగ్ యార్డ్ స్వచ్ఛ భారత్ అంటున్నారు, ఏదేదో చేస్తున్నామంటున్నారు. నివాసాల మధ్య ఇప్పటికే పేరుకుపోయిన డంపింగ్ యార్డ్ని మరి వెంటనే పక్కకు తరలించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జగ్గయ్యపేట పట్టణంలో గూడ్స్ ద్వారా జగ్గయ్యపేట పట్టణంలో ప్రాంతంలో ఉన్న గూడ్స్ ద్వారా సౌత్ సెంట్రల్ రైల్వే అత్యధిక ఆదాయం వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ రైల్వే లైన్ ని కేవలం గూడ్స్కే కాకుండా ప్యాసింజర్ ట్రైన్లు కూడా వాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రాజెక్టును తీసుకురావాలని, దాని ద్వారా హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరం కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాజెక్టుని వెంటనే తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.